హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, రేపు అంటే రేపటి స్టాక్ మార్కెట్ ర్యాలీతో షాక్ మార్కెట్ అవుతుందా? ఓవరాల్గా నిఫ్టీ బ్రాడ్యూ డౌన్ సైడ్, మరి కీ లెవెల్స్ ఏంటి? మనకి వీకెండ్ కాబట్టి మంత్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కీగా మారబోతుంది, అదేంటో చూద్దాం. అలాగే ఈ కరెక్షన్లో నేను స్టడీ చేద్దాం అనుకుంటున్న ఐటీ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ ఏమిటి, వాటి యొక్క కీ లెవెల్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ పర్పస్ డిస్కస్ చేద్దాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, దీనికి సంబంధించిన ఐపీఓ మీద నెగిటివ్ కామెంట్స్, అదేంటో చూద్దాం. అలాగే రిలయన్స్ డిస్నీ హాట్స్టార్, మరి ఈ కలయిక మరో చరిత్ర అవుతుందా? ఆ విషయాల గురించి చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో యాజ్ యూజువల్గా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి, మార్కెట్ మీద పట్టు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ చార్ట్ చూస్తున్నాము. లాస్ట్ మంత్ డిప్ అయింది. కరెంట్ మంత్ ఏంటంటే మనం ఇంకా 17th అంటే దగ్గర మనం మంత్ హాఫ్లోనే ఉన్నాం కదా. ఓవరాల్గా ఏంటంటే మంత్ ఎండ్ అయ్యేటప్పటికి క్యాండిల్ ఎలా ఉంటుందనేది చూడాలి. కానీ ఓవరాల్గా మంత్లీ చార్ట్స్ చూస్తుంటే కనుక డౌన్ ట్రెండ్ నడుస్తుందనే విషయం సుస్పష్టం. అట్లాగే మరి వీక్లీ చార్ట్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో అంటే చూడండి సార్, వీక్లీ చార్ట్ కూడా ఏంటంటే చూడండి ప్యారల్గా ఇలా డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే మనం డౌన్ ట్రెండ్ నడుస్తుంది అనే విషయం అర్థమవుతుంది వీక్లీ చార్ట్లో కూడా. అలాగే మరి డే చార్ట్ ఏంటి అని చూసే ముందు అసలు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా పడవచ్చు అని అంటే నా అంచనా ప్రకారం అయితే కనుక ఈ 50,179 దగ్గర ఉన్న మార్కెట్ మనకి ఫర్దర్గా బ్యాడ్ న్యూస్లు సపోర్ట్ చేస్తే ఏంటది ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఏం కండిషను, మార్కెట్లో కనుక నెగిటివ్ న్యూస్లు కూడా సపోర్ట్ చేయాలి. ఎఫ్ఐఎస్ ఒక పాయింట్ అనుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాలి అని అంటే మార్కెట్లో నెగిటివ్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయకుండా అలా వెళ్ళలేరు, మనం డిస్కస్ చేసాము. కాబట్టి రీసెంట్గా మన కంట్రీకి సంబంధించిన ఎర్నింగ్ అయితే కనుక ఫ్లాట్, నెగిటివ్, గైడ్లైన్స్లు కూడా నెగిటివ్ నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి మేజర్ కంపెనీస్. కాబట్టి అందువల్ల వాళ్ళు మొదలెట్టిన సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ చేయగలుగుతున్నారు. అయితే ఎప్పట్లో ఏదైనా మంచి గుడ్ న్యూస్ ఏదైనా వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే తప్ప ఇన్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ కమింగ్ డేస్లో 46,051 వైపుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ అనో ఇంకోటనో చెప్పట్లేదు, అటువైపు ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ట్రావెల్ చేసే క్రమంలో మధ్యలో కూడా షార్ట్ కవరింగ్స్ రావచ్చు. ఆ షార్ట్ కవరింగ్స్ వస్తూ ఏదైనా మంచి బయింగ్ న్యూస్ సపోర్ట్ అయితే కనుక మార్కెట్లో ఏంటంటే అది అక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి కూడా వెళ్ళచ్చు. కాబట్టి స్టాటిక్ లెవెల్స్ మనం డిస్కస్ చేసేవి, డైనమిక్ లెవెల్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ట్రాక్ చేయక తప్పదు, చేయకపోతే మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, డే చార్ట్ ఏంటి, ఇంతకీ డే చార్ట్ ఏం చెప్తుంది అని అంటే చూడండి డ్రాప్. ఇదంతా కూడా చాలా రేంజ్ బౌండ్ నడిచింది. అయితే టచ్ ఆడిందని చెప్పచ్చు. మళ్ళీ ఏంటంటే ఫర్దర్గా డౌన్కి వెళ్తున్నారు. అయితే 49,794, 49,594. ఇక్కడ ఏంటంటే షార్ట్స్ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఇక డిప్ అయితే ర్యాలీ అయ్యి డిప్ అయినా డైరెక్ట్గా డిప్ అయినా ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం షార్ట్ సేల్ మాత్రం రిస్కే అనే చెప్తానమాట. ఎవరైనా కిందకు చూసేవాళ్ళు ఇక్కడ జాగ్రత్త, కాస్త షార్ట్స్ కవరింగ్ అయ్యే ఏరియా కనిపిస్తుంది 49,794, అలాగే 49,594. కాబట్టి ఈ జోన్ టచ్ అయితే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ గురించి చూడాలి అని అంటే బ్యాంక్ నిఫ్టీతో పాటు రిలయన్స్ని కూడా చూడాలి. ఎందుకని హెవీ వెయిటెడ్ స్టాక్స్ కదా ఇప్పుడు రిలయన్స్ కూడా. కాబట్టి నిఫ్టీ యొక్క గమనం రిలయన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అందువల్ల రిలయన్స్ డిస్నీ స్టార్ దీని అంటే టైఅప్, ఈ జాయింట్ వెంచర్ వల్ల ఏంటంటే రిలయన్స్కి బూస్టింగ్ న్యూస్ అని చెప్తాను. ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఏంటంటే రిలయన్స్ దూసుకుపోబోతుంది అని చెప్పచ్చు అనమాట. ఈ జాయింట్ వెంచర్కి 3 CEOs ఉంటారు. అలాగే ఈ జాయింట్ వెంచర్కి హెడ్గా సీఈఓగా ఏంటంటే ఈ జాయింట్ వెంచర్కి చైర్మన్గా అయితే కనుక హెడ్గా ఎవరు ఉంటారంటే నీతా అంబానీ ఉండబోతున్నారు. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. మరి ఈ అప్డేట్తో ఆల్రెడీ రిలయన్స్ ఇనిషియేషన్స్ యొక్క యాక్టివ్గా ఉన్న ఏరియాలోనే ఉంది.
మరి ఇది టర్న్ అవుతుందా లేదా అనేది చార్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క లెవెలు. సో మనం హైయర్ లెవెల్ దగ్గర ఉన్నప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క లెవెల్గా మనం డిస్కస్ చేసుకున్న థింగ్ 1272, అలాగే 1193. సో ఆ ఏరియాలోనే ఉంది. కాస్త చూడండి, ఆ ఏరియాలో ఉన్నప్పుడు కాస్త బయింగ్ కూడా జరుగుతుంది. అయితే జోన్ చాలా పెద్దగా ఉంది కదా, 1272, 1193, కాస్త 100 పాయింట్స్ దగ్గరగా ఉన్న రేంజ్ కదా అది. సో అయితే ఏంటంటే మరి ఈ పర్టికులర్ ఏరియాలో మరి అయితే ఇన్స్టిట్యూషన్స్ అయితే బయింగ్ యాక్టివిటీ కొనసాగిస్తారు, కాకపోతే స్లోగా చేస్తూ ఉంటారు. మరి రిలయన్స్, డిస్నీ స్టారు దీనివల్ల ఈ న్యూస్ అప్డేట్ వల్ల పాజిటివ్గా బై చేస్తారా లేదా అని అంటే దాన్ని స్పెక్యులేట్ చేయడం కన్నా కూడా మార్కెట్ రన్నింగ్లో చూడటం అనేది చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట, దీన్ని ఛేదించి పైకి తీసుకెళ్తారా లేదా అని. సో అదనమాట కదా. కాబట్టి నిఫ్టీని ఇంపాక్ట్ చేయబోతుంది రిలయన్స్, కానీ టెక్నికల్గా మనకు ఆ స్ట్రెంతీ బయింగ్ కనిపించకుండా మనం జడ్జిమెంట్ చేయలేము. కాబట్టి రేపు లైవ్ మార్కెట్ని నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను, రిలయన్స్ని, నిఫ్టీని, అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనం మెన్షన్ చేసిన లెవెల్ని. సో అదనమాట కదా. కాబట్టి జాగ్రత్తగా చూడాల్సిన డే రేపు, చాలా ఇంపార్టెంట్ డే అని చెప్తాను. చూడండి మరి నిఫ్టీ కథ ఏంటి అని అంటే, సో బ్యాంక్ నిఫ్టీలోనేమో లెవెల్ కొంచెం కిందకు ఉంది కదా, షార్ట్ కవరింగ్ వచ్చే ఏరియా. కానీ నిఫ్టీలో ఆల్రెడీ 23,536, 23,385 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాస్ట్ వీక్ అంతా మాట్లాడుకుంటున్నాం. ఈ లెవెల్కి రాకముందే సో ఈ లెవెల్ దగ్గర జాగ్రత్త అని మనం చెప్పాము. సో అయితే ఈ డౌన్కి కాస్త ఏంటంటే షార్ట్ కవరింగ్ మనం ఊహించినట్లే వచ్చింది. ఫర్దర్గా మరి ఇంకొంచెం బాగా షార్ట్ కవరింగ్ వస్తుందా లేదా ఈ జోన్ని బ్రేక్ చేస్తుందా అనేది మనం చెప్పలేము. అయితే ఏంటంటే ఫర్దర్గా షార్ట్ కవరింగ్ వచ్చిందనుకోండి, కాస్త ర్యాలీ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ట్రావెల్ చేస్తారు అని అనుకున్నప్పుడు, మనకు ఆ క్లియర్ కట్ ఐడియా వస్తున్నప్పుడు మనం కిందకి ట్రావెల్ చేయాలి. సో లేదు అని అంటే ఈ పర్టికులర్ 23,535, 23,385 దగ్గర ఇనిషియేషన్స్ యొక్క హెవీ బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి ఈ షార్ట్స్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది కవరింగ్ అవ్వచ్చు. ఈ జోన్ అన్నా బ్రేక్ అవ్వాలి, లేదా ఈ షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత హైయర్ లెవెల్ నుంచి డిప్ అయ్యేటప్పుడన్నా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇయర్లో 200 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే 200 ట్రేడింగ్ సెషన్స్ ఎవ్రీ మూవ్ మనం ప్రెడిక్ట్ చేస్తాం అనుకుంటే అది పొరపాటు. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం, ఈ లెవెల్ దాకా వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం, వచ్చింది. అయితే ఇక్కడ షార్ట్ కవరింగ్ జరుగుతుంది కదా, కవర్ అవనియండి, షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది కదా అని చెప్పి నేను అగ్రెసివ్గా చొక్కా ఎగరేసి నేను పైకి వెళ్తాను అని అంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీని మనం చూడాలి తప్ప దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తూనే మళ్ళీ ఇంట్రాడేలోనే కిందకి వచ్చేస్తారు. చూడండి, ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో షార్ట్ కవరింగ్ వచ్చింది కానీ హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది, అంటే కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంది. కాబట్టి ఏంటంటే మీరు అనుకున్న అప్సైడ్ టార్గెట్స్ రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. కాబట్టి ఈ షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత కింద పడే అవకాశాలు ఉంటాయి, అప్పుడు చూడాలన్నమాట. చూడండి, ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చిందా ట్రంప్ వల్ల, దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చారు. కాబట్టి కవరింగ్ వస్తే మనం హైయర్ లెవెల్ నుంచి థింక్ చేయాలి, లేదా ఈ జోన్ క్లియర్ అయితే అప్పుడు మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్. అలా కాదు ఉన్న పళంగా నేను డెసిషన్ తీసుకుంటాను, నేను ట్రేడింగ్ లేకపోతే అన్నం కూడా తిన్ను అనేవాళ్ళు ఉంటారు. ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారన్నమాట. ఎస్పెషల్లీ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, ఫస్ట్ వాళ్ళు పెట్టే ఈఎంఐ ఇదే ఆప్షన్ ట్రేడింగే అనమాట. క్రెడిట్ కార్డుకి ఎక్కడం, ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేయటం, చాలామంది ఇదే పని చేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కరెక్షన్లో నేను స్టడీ చేద్దాం అనుకున్న ఐటీ అండ్ ఫైనాన్స్ స్టాక్స్లో, సో ఐటీ స్టాక్స్లో మంచి ర్యాలీసే నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే యూఎస్ మార్కెట్లో డౌన్ అవ్వలేదు, యూఎస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఐటీ స్టాక్స్ మనకి ఫాల్ డౌన్లో చాలా తక్కువ స్టడీ పర్పస్ దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే సో అదృష్టం కొద్దీ ఏంటంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టాక్ ఒకటి దొరికేలాగా కనిపిస్తుంది. సో అది ఏంటది అని అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. సో స్టడీ పర్పస్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇది మీకు గుర్తుందో లేదో, చాలామందికి ఈ 1400, 1500 ఉన్నప్పుడు కూడా ఇదే లెవెల్ మాట్లాడాను, 564, 707. కాకపోతే అప్పుడు మనం డిస్కస్ చేసిన లెవెల్ని బేస్ చేసుకొని చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళని నేను అదృష్టవంతులుగానే భావిస్తూ ఉంటాను అనమాట, వాళ్ళ అదృష్టం అది. చూడండి సార్, 707, 564 అనమాట. సో ఇది చాలా కీ లెవెల్. అలాగే ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫార్మెన్స్ లేదు, అందుకనే స్టాక్లో ఏంటంటే సో ర్యాలీ వచ్చి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వైపే అవుతుంది. చూడండి సార్, ర్యాలీస్ వచ్చినప్పుడు ఎంతలా మంచి క్యాండిల్స్ పడ్డాయో ఇయర్స్లో, కానీ సెల్ ఆఫ్ జరుగుతున్నప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు సో ఈ మాదిరి బిగ్ క్యాండిల్స్ అనేవి లేవు.
అంటే ఒక డైరెక్షన్లో కిందకి లేవు. ఎందుకంటే కింద పడుతున్నప్పుడు లోయర్ లెవెల్లో బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. చూడండి, డిప్స్లో బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీ మీద ఇన్వెస్టర్స్కి నమ్మకం ఉందనే విషయం అర్థమవుతుంది. చూడండి, అన్నీ కూడా ఫండమెంటల్స్లో కనిపిస్తాయి అని అనుకుంటే పొరపాటే. ఫండమెంటల్స్లో ఏంటంటే ఏమీ అక్కడ డేటా ఉందో ప్రజెంట్ అవుతుంది, కానీ ఫ్యూచర్ని ఫోర్కాస్టింగ్ అనేది ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ చెప్పినా నిజంగా ఇన్స్టిట్యూషన్స్కి నమ్మకం ఉందా లేదా అనేది తెలియాలంటే కొన్నిసార్లు చార్ట్ చూడాలి. సో కాబట్టి చార్ట్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్కి గ్రోత్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. 707 564కి వస్తే కనుక ఎఫ్ఐఎస్ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నిజంగా యాక్టివ్ అవుతారా నిద్రపోతారా అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసి మన ఛానల్లో డిస్కషన్స్ అనేవి చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి సో ఎవరైతే అతుక్కొని ఉంటారో వాళ్ళకి ఈ లెవెల్కి వచ్చినప్పుడు డిస్కషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అది కాబట్టి కాస్త రానియండి అని చెప్తాను. 707 564 దాకా రానియండి అని చెప్తాను. అంటే అట్లీస్ట్ 710 కట్ అవ్వనియండి, చూద్దాం. కాబట్టి మనకి అరుదుగా దొరికే ఐటీ కంపెనీల్లో, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్ అంతా బాగుంటుంది, ఐటీ సెక్టర్ బాగోదు. అలాంటప్పుడు ఐటీ వాటిని ఎక్కువగా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయడానికి లెవెల్స్కి బాగుంటుంది. ప్రతి సెక్టారు ప్రతి ఫాల్లో ఏం దొరకదు. సెక్టోరియల్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. కాబట్టి ఏంటంటే అవకాశం వచ్చిందాన్ని బట్టి స్టడీ చేసుకోవడం అనేది కరెక్ట్ అనేది చెప్తాను అనమాట. కాబట్టి నేను స్టడీ చేద్దామనుకుంటున్న స్టాకులో వన్ ఆఫ్ ది స్టాక్ ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. అలాగే నేను స్టడీ చేద్దామనుకుంటున్న రిమైనింగ్ ఐటీ ఫైనాన్స్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదు, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదు, సో మీరేంటంటే మన లింక్స్ ఇలా వాడండి. సపోజ్ ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో యాప్స్ అవన్నీ బాగుంటాయి. అలాగే ఏంటంటే వీళ్ళు రెండు కూడా డిస్కౌంటెడ్ బుకింగే ప్లేస్ చేశాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. కాబట్టి సో మీరు ఈ లింక్ ఇలా క్లిక్ చేసుకొని చూడండి, లింక్ క్లిక్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేయడమే. సో మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes మీ దగ్గర డాక్యుమెంట్ సరిగ్గా ఉంటే మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutesలో అకౌంట్ క్రియేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో యాక్టివ్ కూడా అవుతుంది అన్నమాట 24 hours. కాబట్టి సో మీరు మన లింక్స్ ద్వారా చేసుకోండి. అయితే బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గైడెన్స్ కావాలన్నా అప్పుడప్పుడు మీకు సెషన్స్ కండక్ట్ చేయిస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి, మనీ మేనేజ్మెంట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ని ఎట్లా నేర్చుకోవాలి, ఓన్గా ఎడ్యుకేషన్గా ఎలా ఎదగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ గైడెన్స్ అనేది అప్పుడప్పుడు ఇవ్వడం, కంటెంట్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఐడి పంపించడం, మా టీం నెంబర్ ఉంది కదా ఇక్కడ, మా టీం నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నేను స్టడీ చేద్దాం అనుకుంటున్న వన్ ఆఫ్ ది ఫైనాన్స్ స్టాక్ ఏంటి అని అంటే ఆప్టస్. చూడండి సార్, సో ఆప్టస్ అంటే ఈ సెక్టార్లో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ వీళ్ళు చేస్తున్న బిజినెస్ థీమ్ ఏంటి, సో హౌ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అనేది చూసాను నేను. సో గతంలో చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము, ఫ్యూచర్లో కూడా డిస్కస్ చేస్తాను ఆప్టస్ గురించి. అయితే ఇప్పుడున్న చార్ట్కి నేను వెయిట్ చేస్తాను లెవెల్ ఏంటంటే 258 277 అని చెప్తాను. కాబట్టి అలర్ట్ పెట్టుకొని నేను వెయిట్ చేస్తున్నాను. ఈ దగ్గరలోకి వచ్చినప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తే, సో స్టడీ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పర్పస్ ఈ స్టాక్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, జాగ్రత్తగా నేర్చుకుందాం అని చెప్తాను ఆప్టస్కి సంబంధించి. చూడండి, అలాగే ఫైనాన్స్ సెక్టార్లో ఏంటంటే మణిపురం ఫైనాన్స్ రీసెంట్గా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. 140 134 దగ్గర మనకి లెవెల్ ఉందనుకున్నాం. ఈ డిప్ అయినప్పుడే మనం మాడుకున్నాం. సో నిజంగా ఆ లెవెల్కి వచ్చి రియాక్ట్ అయ్యింది. సో నేనైతే కనుక వ్యక్తిగతంగా ఈ ఏరియాలో ఏంటంటే కొద్దిగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని స్టడీ చేశాను కొద్దిగా. సో అలాగే ఏంటంటే మణిపురంలో నేను వెయిట్ చేస్తున్న రెండవ లెవెల్ ఏంటంటే 122 112. సో నిజంగా 122 112కి వస్తుందా లేదా తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే వస్తే ఇంకొద్దిగా స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి బాగుంటుంది నాకు. రాకపోతే చేసేది ఏం లేదు, ఇక్కడ స్టడీ చేసుకున్న దాంట్లో ఏంటంటే సరిపెట్టుకోవడమే. సో అదనమాట కదా. కాబట్టి సో మనం మణిపురం అనేది కూడా ఒక అంటే స్టడీ పర్పస్ రడార్లో ఉన్న స్టాక్ అనేది మరొకసారి చెప్తానన్నమాట మణిపురం గురించి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే ఐటీ స్టాక్స్ ఈ కరెక్షన్లో ఏంటంటే ఇలా హ్యాపీయెస్ట్ మైండ్స్ అట్లా రేర్గా ఉన్న కంపెనీస్ తప్ప మనకి పెద్దగా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ పర్పస్ దొరకట్లేదు. మీకు ఏదన్నా వ్యూ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా నాలెడ్జ్ ఉండి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ బాగున్నాయి, కొద్దిగా రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది, టెంపరీగా స్టాక్ ఇష్యూలో ఉంది అంటే ఆ డీటెయిల్స్ మీరు నేర్చుకున్న దాన్ని కామెంట్ చేయండి. నేను కూడా అబ్జర్వ్ చేసి నా ఇన్పుట్ని అప్కమింగ్ వీడియోస్లో ఇస్తానన్నమాట. అందరం కలిసి గ్రో అవుదాం. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనైతే కనుక మోస్ట్లీ సెల్ఫ్ కుకింగే చేసుకుంటాను. మోస్ట్లీ
ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్. రాగి ముద్ద తక్కువ రైస్ వేసుకొని రాగి ముద్ద చేసుకొని, సో నువ్వులు వేసుకొని ఆయిల్ వేసుకొని సొరకాయ కర్రీ చేసుకొని పళ్ళు నిండా కర్రీ పెట్టుకొని రాగి ముద్ద పెట్టుకొని హాయిగా ఏంటంటే ఆస్వాదిస్తూ తింటాను. సో జీవితంలో వంట వంట చేయడాన్ని ఆస్వాదించినప్పుడు జీవితాన్ని ఏం ఆస్వాదిస్తాడు, అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి తినటాన్ని ఆస్వాదిస్తాను, వండటాన్ని ఆస్వాదిస్తాను అనమాట. అట్లాగే ఏంటంటే మీరు కూడా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓన్గా స్టడీ చేస్తేనే రుచి ఏంటో తెలుస్తుంది. అంతేగాని నేను 4 సోషల్ మీడియాలో ఎత్తుకుంటాను, 4 స్టాక్స్ దొరుకుతాయి అనుకుంటే అది కల్లా. మీరు మహా అయితే బై చేస్తారు, మహా అయితే సెల్ చేస్తారు, కానీ హోల్డ్ చేయలేరు. హోల్డ్ అనేది ఏంటంటే మీ రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ అనేది స్థిర రాశి కాదు, చలరాశి. అంటే మూమెంట్ ఉంటుంది, పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ మూమెంట్కి తట్టుకోలేరు. సో ఆ మూమెంట్కి తట్టుకోవాలి అంటే ప్రైస్ యాక్షన్కి సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి అని అంటే బిజినెస్ మీద అవగాహన, ఎట్లా స్టడీ చేయాలి, ఆ కంపెనీ ప్లాన్స్ ఏంటి, కంపెనీ 10 ఇయర్స్లో ఎంత బిగ్గర్ కంపెనీ అవ్వచ్చు, అలాంటివి చూస్తే ఏంటంటే ప్రైస్ అనేది తుచ్చం. అర్థమవుతుందా? మణిపురం పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు 134, 140కి 122కి పెద్ద తేడా ఏం కనిపించదు. నిజంగా దాని యొక్క మార్కెట్ క్యాప్ 10 ఇయర్స్లో పెరగాలి, దాని యొక్క రెవెన్యూ నాకు 10 ఇయర్స్లో బాగా పెరిగిపోవాలి. సో ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ ఆర్బీఐ ఎప్పుడు రిజాల్వ్ చేస్తుంది, సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నవాడికి ఏంటంటే సో అది డస్ నాట్ మ్యాటర్ అనమాట. సో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు చోళమండలం ఫైనాన్స్ 140, 160, 170, కొంతమంది 140కి స్టడీ చేసుకొని ఉండొచ్చు, 160కి స్టడీ చేసుకొని ఉండొచ్చు, 170కి స్టడీ చేసుకొని ఉండొచ్చు కోవిడ్ టైంలో. టాటా మోటార్స్ కొంతమంది 60కి, 65కి, 68కి చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఆ 60కి, 70కి, 80కి చేసుకున్నా ఇప్పుడు టాటా మోటార్స్ ఎక్కడ ఉంది? అలాగే చోళమండలం ఫైనాన్స్ 140, 160, 170 ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ 140, 170 అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఒక 5, ఒక 6 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అని. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే అవన్నీ ఏంటంటే దీనికోసం, ఈ 10 రూపాయల కోసం నేను కకృతి పడింది అని అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా స్టడీ చేసుకుని అట్లా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ స్టడీ చేయొద్దు, ఇబ్బంది పడతారు. సో అన్నిటికీ ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి, విషయం అనేది మీకు అర్థమైనట్లుంది కదా. కాబట్టి ఏంటంటే కాస్త పార్టిసిపేషన్ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకంటే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, సో ఈ ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి చూడండి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉందన్నమాట ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి. చూడండి సార్, 1990sలో అంట, అప్పుడు ఆ టైంలో అంట ఐపీఓల ద్వారా వస్తున్నారంటే కరెక్ట్గా వాల్యుయేషన్, వాళ్ళ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో దానికి తగ్గట్టుగా కోట్ చేసుకుని వచ్చేవాళ్ళంట. ఇప్పుడేమో ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టర్స్ యొక్క మనీ జేబుల్లోంచి, సంచుల్లోంచి లాగుతున్నారు, ఓవర్గా కోట్ చేసుకొని వస్తున్నారు అనమాట ఈ బ్యాంకర్స్, మర్చెంట్స్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో నేను వ్యక్తిగతంగా ఏంటంటే చాలా స్టడీ చేసిన ఐపీఓస్ చాలా తక్కువే అని చెప్తాను. మీకు కూడా తెలుసు ఆ విషయం, పెద్ద మనం చూడము. అలాగే ఏంటంటే ఒకసారి ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీరు చదవండి. అలాగే ఎన్టీపీసీ ఎనర్జీ గురించి మీరు ఆల్రెడీ చాలా చూసే ఉంటారు, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి చూడండి సార్, అది మీ ఇష్టం అనమాట. అప్లై చేసుకుంటారా లేదా, నిజంగా లిస్టింగ్ గెయిన్ వస్తుందా లేదా అనేది మనం చెప్పలేము, అది జడ్జి చేయలేము. సో కాబట్టి అది మీ ఇష్టంగా చెప్తాను. సో అయితే ఏంటంటే ఈ ఐపీఓ గురించి అని నేను అంటలేదు. ఎప్పుడైనా సరే మీరు ఐపీఓస్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా అలాట్మెంట్ వచ్చిందేమో అది మీకు జనరల్గా లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వదు, మీకు అలాట్మెంట్ రాందేమో లిస్టింగ్ గెయిన్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా ఎంతమందికి అయిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా కాకుండా మంచిది అనుకొని మీకు కరెక్ట్గా పర్లేదు, ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుంది అనుకొని మీరు అప్లై చేసుకుందేమో లిస్టింగ్ గెయిన్స్ వచ్చి మీకు అలాట్మెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఒకటే డీమ్యాట్ అకౌంట్తో అప్లై చేయటం. మీ ప్యాన్ ఒకటే నెంబర్ కదా, మీకేం 10 ప్యాన్లు ఇవ్వరు కదా. కాబట్టి అందుకని ఏంటంటే మీకు ఎప్పటికైనా పనికొస్తుంది మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే 4తో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తలొక అకౌంట్ నుంచి మీరు తలొక 2 లాట్లు అట్లా మీకు అక్కడ అప్లై చేసుకుంటుంటే ఏదో ఒక దాంట్లో మీకు తగిలినట్లే కదా, అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మన లింక్స్ని వాడుకోవటం అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఉన్న వాటిలో బెటర్ యాప్సే నేను ప్లేస్ చేశాను, అది అందువల్ల ఒకసారి చూడండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో రేపు లైవ్ మార్కెట్లో కలుద్దాం. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.